అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రత్యేకమైన రక్షాబంధన వేడుకలకు తెలుగు రాష్ట్రాలు ముస్తాబయ్యాయి. పండుగ సందడితో మార్కెట్లు కలకలాడుతుంటే పుట్టింటికి వెళ్లేందుకు అక్కా చెల్లెళ్లు ప్రయాణాలు మొదలుపెట్టారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఆడబిడ్డల రాక కోసం ప్రతి ఇంటి గడప ఎదురుచూస్తుంది. రాఖీ పౌర్ణమి రాగానే ప్రతి ఇంట్లో స్పెషల్ ఫెస్టివల్ వైబ్ వస్తుంది. ఆడబిడ్డలు కొండంత వెలుగుని మూటగట్టుకుని నవ్వుతూ పుట్టింట్లో అడుగు పెడతారు. తమ ఇంటి ఆడపడుచుల రాక కోసం ప్రతి ఇంటి గడప ఆనందంతో ఎదురు చూస్తుంది. పెళ్లై అత్తారింటికి వెళ్లిపోయిన ఆడబిడ్డ కోసం తల్లి ఎదురు చూస్తుంది. తండ్రి దారి వైపు చూస్తుంటారు. ఆడబిడ్డ ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆ ఇళ్లు సందడిగా మారిపోతాయి. రాఖీ కట్టే ఆ ఒక్క క్షణంలో చిన్ననాటి అనుబంధం మళ్లీ కళ్ల ముందు కదలాడుతుంది. మార్కెట్లు రంగురంగుల రాఖీలు కొత్త కొత్త డిజైన్లతో మెరిసిపోతుంటే స్వీట్ షాప్లు ఘుమఘుమలతో నోరూరిస్తున్నాయి. చిన్నప్పటి నుంచి తమని ఆట పట్టించిన అన్నయ్యకి, తమని గారాబంగా చూసుకున్న తమ్ముడి చేతికి ఏ రాఖీ కడితే బాగుంటుందోనంటూ అక్కా చెల్లెళ్ళు రాఖీలు కొనుగోలు చేస్తున్నారు. అన్నయ్యకి రాఖీ కట్టి నుదుట తిలకం పెట్టి తీపి తినిపించి జీవితాంతం తోడుగా ఉండాలంటూ ఆశీర్వదించే ఆ క్షణం కోసం ప్రతి ఫ్యామిలీ సిద్ధమవుతోంది. ఎంత దూరంలో ఉన్నా రక్షాబంధన్ నాటికి పుట్టిలు చేరాల్సిందే. చేతిలో ప్రేమానురాగాల రాఖీలు పట్టుకుని ఆడబిడ్డలు పుట్టింటి బాట పడుతున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో నిండిపోయాయి. ప్రయాణం ఎంత కష్టమైనా తోడపుట్టిన వారిని చూసే ఆతృత ముందు ఆ అలసట అంతా పటాపంచలైపోతుంది. రాఖీ ఓ చిన్న దారం కావచ్చు, జీవితాంతం విడిపోని ప్రేమామృత తీరం. అందుకే తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంట్లో రాఖీ మహా సంబరం తెస్తోంది.